ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే. ఈ మధ్యకాలంలో భారీ వ్యయంతో నిర్మించినటువంటి సినిమాలన్నింటినీ, ఆ సినిమాలకు సంబంధించినటువంటి టికెట్ ధరలను పెంచుతూ ఒక్కొక్క టికెట్ని మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్లో కూడా 800, రూ. 1000, 500 ఇలా రకరకాల స్లాబ్స్లో టికెట్ రేట్స్ని పెంచేశారు. దీనిపైన అసలు నిజంగా ఇలా టికెట్ రేట్లను పెంచే అవకాశం ఉంటుందా? అదేవిధంగా అర్ధరాత్రి వేకువజామున ప్రత్యేకమైన షోలు వేసుకునే వెసులుబాటు ఉంటుందా? దీనిపైన మాట్లాడుతూ మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. సార్, అసలు జనరల్గా ఈ ఆప్షన్ అనేది ఉంటుందా? అంటే జనరల్గా 4 షోలు అంటారు సినిమాకి. అదేవిధంగా టికెట్ రేట్లు ఇంత అని ఫిక్స్ చేస్తారు. కొత్త సినిమాలు వస్తే భారీ వ్యయంతో నిర్మించిన సినిమాలని గవర్నమెంటే కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళకి రూ. 1000, 800, 500, 400 ఇలా రకరకాల రేట్లు పెంచేస్తున్నారు. ఎలా సార్, ఇది జనరల్గా చట్ట ప్రకారం ఇలా పెంచుకునే అవకాశం ఉందా అసలు? జనరల్గా ఏంటంటే మనకు థియేటర్స్ ఉన్నాయి కదా, థియేటర్స్ అనేటివి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే, స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఇవి నిర్ణయించబడతాయి. లైసెన్సింగ్ అథారిటీ కానీ, దానిని నిర్వహణ చేయటం కానీ, ఇంకా ఏ ఇతర ఇష్యూస్ అయినా కూడా ద కంట్రోలింగ్ పవర్ ఆఫ్ దట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు నిర్మాతల వాదన ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఏంటంటే, మేము భారీ బడ్జెట్తో మేము సినిమా తీసినాం కాబట్టి మాకు అది రికవరీ కావాలంటే మాకు సినిమా రేట్లు పెంచుకుంటే అది రికవరీ అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ వాదన ఉంటుంది. కానీ ఇక్కడ ప్రేక్షకుడు జేబు మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది కదా. అంటే ఇది వారం రోజుల వరకు ఆ రేట్లను అలాగే పెంచేస్తున్నారు, తగ్గించే పరిస్థితి లేదు. కరెక్ట్గా ఒక 20 రోజుల తర్వాత సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ లోపల థియేటర్కి వెళ్ళి ఆ ఫీల్ని మిస్ అయిపోతున్నారు కదా. అందుకనే దాన్ని స్లాబ్ వైజ్గా పెంచుతారు. ఇప్పుడు ఒక ఊర్లో ఉన్న థియేటర్లో ఒక 10 రూపీస్ 20 రూపీస్ పెంచుతారు, చూడండి మీరు. అవును, ఓకే. తర్వాత టౌన్లోకి వచ్చాక 50 రూపీస్, 10 నుంచి 50 రూపీస్ మధ్యలో పెంచుతారు. ఇప్పుడు ఒక ఊర్లో ఉన్న విలేజ్లో 10 రూపీస్ 50 రూపీస్ 10 రూపీసే ఉంది అది. అక్కడ నుంచి ఒక సెకండ్ గ్రేడ్ సిటీకి వస్తే 50 రూపీస్, అక్కడి నుంచి వస్తే ఇంకా 100 రూపీస్, ఇంకా కొన్నిటికి వస్తే మీరు అన్నట్టు 500 రూపీస్ కూడా ఒక ప్రైజ్, మల్టీప్లెక్స్ ఒక ప్రైజ్ పెంచారు అది. సో అక్కడ నివసించే వ్యక్తుల జీవిత విధానాన్ని బట్టి నీకు రెంట్లైనా కూడా అంతే ఉంటాయి కదా. జనరల్గా ఊర్లో ఒక రెంట్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఒక రెంట్ ఉంటుంది. కరెక్టే సార్. ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించి ఒక బెనిఫిట్ షో అని ముందు రోజే వేస్తున్నారు. ఇది రాత్రి 9:30కి ఒక షో అని, 4 గంటలకు వేకోజామున ఒకటని. దానికైతే మరి రూ. 1000 వరకు పెంచేస్తారు ఒక్కొక్క టికెట్. గవర్నమెంట్కి ట్యాక్స్, రూ. 1000 టికెట్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిందే కదా. ఇప్పుడు రూ. 100 టికెట్ మీద ఎంత ట్యాక్స్ కడతావు? ఇప్పుడు రూ. 100 టికెట్కి 10 రూపీస్ ట్యాక్స్ అనుకుందాం. రూ. 1000 టికెట్కి రూ. 100 ట్యాక్స్ కట్టాల్సిందే కదా. రెవెన్యూ జనరేషన్ కదా, అది గవర్నమెంట్కి పోతుంది అంతే కదా మరి. కానీ ఇక్కడ ప్రేక్షకుడు జేబు మొత్తం ఖాళీ అయిపోతుంది కదా. అవును సార్. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష కూడా చెప్పనా, ఒకటే సికింద్రాబాద్ అనేది ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, ఒకటే ట్రైన్ ఉంటుంది, ఒకటే డ్రైవర్ ఉంటాడు, ఏ పట్టాలు ఉంటాయి. ఢిల్లీ పోవాలనుకో, లేకపోతే వరంగల్ పోవాలనుకో, దాంట్లో కూర్చొని పోయేది ఉంటుంది, నిలబడిపోయేది ఉంటుంది. 50 రూపాయలు ఇస్తే నిలబడిపోతావు. లేదు సార్ కొద్దిగా కూర్చొని దర్జాగా పోతా అంటే 100 రూపాయలు తీసుకుంటారు. అంటే తర్వాత అయినా మరి పండుకొని పోతా సార్ అంటే 150 తీసుకుంటాడు. థర్డ్ ఏసీలో పోతా సార్ అంటే ఇక తీసుకుంటాడు. సార్ నాకు భోగి పోతాం కాబట్టి 5 తీసుకుంటాడు. ఇప్పుడు ఇప్పుడు అదే స్టేషను, అదే ట్రైను, అదే పట్టాలు, అదే డెస్టినేషన్ కదా, అదే టైం కదా. నీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని బట్టి దెన్ యూ కెన్ చూస్ అంటారు అంతే. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి దాన్ని మనం కాంట్రవర్సీ చేసుకుంటూ పోతే కష్టం కదా అంట. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పు, నీకు థియేటర్కి ఆన్సర్ చెప్తాను నేను. ఇంకా ఒక వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిల్ వేశాడు, సినిమా రేట్లు పెంచేశారు అని ఒక పిల్లు వేశారు. దానికి సంబంధించి న్యాయమూర్తి కూడా దాన్ని పరిశీలనలో తీసుకున్నారు, తర్వాత నిర్ణయం చెప్తామన్నారు. కోర్టు విల్ డిసైడ్ దాన్ని. ఎలా వస్తుంది? ఒకవేళ వస్తే తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసి అయితే తీర్పు డెఫినెట్లీ టికెట్ రేట్ పెంచడంలో అయితే ప్రాబ్లం లేదని వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని యునామస్గా పెంచలేదు కదా. ఇప్పుడు పుష్ప సినిమా చూసిన ఎవరికైనా రూ. 1000 టికెట్ అంటే అది ప్రాబ్లము. నీకున్న థియేటర్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళు ఇచ్చే సౌకర్యాలను బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టే పెంచుతుంది అది. గవర్నమెంట్ ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత పర్మిషన్ ఇస్తుంది. అదే థియేటర్, అదే సీట్లు, సో అదే ఫెసిలిటీస్ ఉంటాయి. సేమ్ ట్రైన్. కరెక్ట్ వారం రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత నార్మల్గా రేట్లు వచ్చేస్తున్నాయి. కానీ ఫస్ట్ 1 వీక్ వరకు కూడా ఎందుకు రేట్స్ని ఆ విధంగా హైక్ చేస్తున్నారు? సేమ్ పట్టాలు, సేమ్ స్టేషను, సేమ్ డెస్టినేషన్. వందే భారత్ ట్రైన్లో స్పీడ్గా పోతే ఛార్జెస్ తేడా లేవా సార్? ఎక్కడైనా కూడా చాలా మందికి ఏంటంటే పోరాడుతుంటారు. కానీ నువ్వు దేవుని దగ్గరికి పోతే, తిరుపతికి పోతేనే స్లాబులు ఉన్నాయి సార్. దాని మీద వేయండి ఫస్ట్. దేవుడైతే అందరికి సమానమే కదా. దేవుడైతే అందరికి సమానమే కదా. 1,00,000 రూపాయలు ఇస్తే డైరెక్ట్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు, 300 ఇస్తే
3 రోజులు క్యూలో పెడతారు. మరి అక్కడ ఎందుకు ఏరు నువ్వు? అంటే పోవడం పోకపోవడం అనేది ప్రేక్షకుడు ఇష్టం అంటారు. అంతే కదా, ఎక్కడైనా అంతే ఉంటుంది ఆ సార్. వెసులుబాటు అయితే ఉంటుంది, ధరలు పెంచుకునే వెసులుబాటు ఎక్కడైనా ఉంటుంది. ఉంటుంది. ప్రభుత్వం నువ్వు ఎక్కడికి జీవోలు పోతావు ఇచ్చే అనేది అంతా నీ ఇష్టం. అది ఇప్పుడు సేమ్ భారతదేశంలో సేమ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో 100 రకాలు ఉన్నాయి సార్. నార్మల్ ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, మన కాలనీలు ఉంటుంది. వేర్ యూ చూస్ అనేది యువర్ పాయింట్ కదా. అక్కడ చదివించాలా లేదనేది ఆ నీ పిల్లల ఇష్టం అది, తల్లిదండ్రుల నీ ఇష్టం ఇష్టం అంటారు. అది. నేను ఎవరు ఫోర్స్ చేసిండ్రు? ఇప్పుడు గవర్నమెంట్ బలవంతంగా అందరు పుష్ప సినిమా టికెట్లు కొనాలి అని చెప్పేసి జీవో ఇవ్వలేదు కదా. కానీ గవర్నమెంట్ ఒక ప్రేక్షకుడికి ఒక కొత్త సినిమా వస్తుందంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనేటువంటి ఒక 1 ఆశ వీక్ కోరిక తర్వాత ఉంటుంది చూడొచ్చు కదా సార్. సార్. 1 వీక్ తర్వాత చూడొచ్చు. దానికి ఒకవేళ పైసలు ఉంటే ఇమ్మీడియట్లీ చూస్తావు సార్. అంత కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం ఏం లేదు సార్. నీకు దగ్గర ₹1,00,000 ఉంటే డైరెక్ట్ తిరుపతి వెంకన్న స్వామి దగ్గర కూర్చొని అర్ధ గంట మంచిగా పూజలు చేసుకొని రావచ్చు. ఇప్పుడు నీకు దగ్గర సార్ నా దగ్గర 300 ఉన్నాయి సార్ అంటే 3 రోజుల క్యూ నిలబడి తర్వాత 1 నిమిషం చూపిస్తారు, పంపించేస్తారు. యూ చూజ్ యువర్ వే. దట్ గవర్నమెంట్ దగ్గర పోయి నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయవు దానిపైన? ఇప్పుడు మామూలుగా ఒక సినిమా ఇప్పుడు ఒక సినిమా నాలుగు మీకు షోలు చెప్తానండి, మీకు 4 షోలు ఉంటాయి, 40 షోలు ఉంటాయి కాదు. జనరల్ సినిమా 2 అవర్స్ ఉంటుంది సార్. 2.5 యావరేజ్ 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్ మధ్యలో బేస్డ్ అంతా మూవీ ఉంటుంది. ఇప్పుడు 1 గంట ఎక్కువ ఉంది సినిమా అనుకుందాం. మరి ఆ గంట కాస్ట్ ఎవడు ఇస్తాడు? ఆ గంట కరెంట్ అయితే కాలుతుంది కదా, ఆ గంటకి ఏసీ అయితే కాలుతుంది కదా. ఇప్పుడు ఈ పుష్ప సినిమా కూడా 3 గంటల 20 నిమిషాలు మరి అంటున్నారు. అవన్నీ క్యాల్కులేషన్ చేస్తారు బేస్డ్ ఆన్ దిస్. గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ అయినా కూడా మనలాంటి మనిషే సార్. సింపుల్, మీ అందరికీ అర్థం కాదు ఏంటంటే గవర్నమెంట్ అనేది కూడా మనలాంటి మనిషే. దానికి కూడా పైసలు కావాలా, అది కూడా ప్రజల్ని రన్ చేయాలి, అది కూడా కుటుంబం లెక్కనే ప్రజలకు అవకాశాలు ఇవ్వాలా, ప్రజలకు అన్ని ఇవ్వాలా, సౌకర్యాలు ఇవ్వాలా, రోడ్లు ఇవ్వాలంటే దానికి కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. సో రెవెన్యూ జనరేషన్ సార్, రెవెన్యూ జనరేషన్లో అదే వైన్ షాప్లో రేట్ పెరిగితే మళ్ళీ ఎవరు మాట్లాడరు? మరి అందరు తాగుతారు కదా, మరి అందరూ వైన్ షాప్లో మీద తాగుతారు కదా, మరి అప్పుడు రేట్లు పెంచారు. సో దాన్ని అయితే ఎవరు ప్రశ్నించరు. అదే అంటున్నా. దాన్ని ఇప్పుడు మనం అనేది ఏంటంటే కోర్టు విల్ డిసైడ్. ఇప్పుడు జనరల్ రూల్ ఏమిటంటే సార్, థియేటర్స్ అనేవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి. దాని మీద పరిపాలనా వ్యవస్థ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. వాటిని 4 షోలు పెట్టాలన్నా, 40 షోలు పెట్టాలన్నా, అసలు షోలు పెట్టద్దా, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా, ఇబ్బంది కలగటం లేదా, రేట్లు పెంచాలన్నా వద్దా అనేది విచక్షణాధికారము గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కానీ కొంత పెంచిన ఈ ధరని చారిటీకి ఉపయోగించాలి అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది అంటారు. అంటే ఎవరైతే ఇప్పుడు మనం బెనిఫిట్ షో ఉండొచ్చు, ఉంటే గవర్నమెంట్ ఇప్పుడు చార్టీకి వినియోగించాలంటే గవర్నమెంట్ తీసుకొని వినియోగిస్తుందా లేకపోతే ప్రొడ్యూసర్ వినియోగిస్తాడా చెకింగ్ చేస్తాను అనుకుంటా. జియో ఉంటే డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటే చేయాల్సిందే సార్. దేశంలో ప్రతి దానికి ఒక రూల్ ఉంది సార్. ఆ రూల్ పాటించినమా లేదా అనేది చెక్ చేస్తానికి సమాజము, పెద్ద మనుషులు ఎవరో ఒకరు ఉండాలా. ఇప్పుడు ఒక రూల్ ఉంది, అది ఎంతమంది తెలుసో తెలియదు, ఎంతమంది పాటిస్తారో లేదో ఎవరి దగ్గర డేటా లేదు నాకు తెలిసినంత వరకు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 10% ఫ్రీ సీట్స్ ఇవ్వాలని ఉంది. మీకు ఐడియా ఉందా? అవును ఆ? అవును. మరి ఇప్పుడు ఆ డేటా ఎవరు ఇవ్వాలి? ఆ డేటా ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు స్కూల్స్ వాళ్ళు ఇవ్వాలి. ఎవరు అడగాల? గవర్నమెంట్ అడగాలి. గవర్నమెంట్ ఎందుకు అడుగుతుంది? నీకు ఏమైనా నొప్పి లేసి నువ్వు అడగాల. ఇప్పుడు పుష్ప సినిమా టికెట్లు వేస్తే ఎవరికో నొప్పి లేచింది, వాళ్ళు పోయిన కోర్టుకి, సార్ పుష్ప సినిమా టికెట్లు వేయించాను సార్ నేను చూడలేకపోతున్నా అంటే గవర్నమెంట్ ద కోర్ట్ విల్ డిసైడ్. అట్లా నేనేది ఇప్పుడు ప్రతిదానికి పోయి నువ్వు గవర్నమెంట్ మీదనో కోర్టులోనో దాడి చేస్తే కష్టం. సో అలా పెంచుకునే వెసులుబాటు అయితే ఉంటుంది అంటారు. అది గవర్నమెంట్ ఇష్టం. అది గవర్నమెంట్ ఇష్టం. లాస్ట్ టైం ఏపీలో అదే జరిగింది. గవర్నమెంట్ టికెట్ రేట్లను పడేసింది, జియో తెచ్చింది. ఇంతకు మించి టికెట్ల రేట్లు పెంచడానికి లేదు, పబ్లిక్ ప్రాబ్లం అవుతుంది అన్నది అంతే. దట్ విల్ టేక్ ఏ గవర్నమెంట్ స్టాండ్, పబ్లిక్లో ఒపీనియన్ తీసుకుంటుంది అట్లా. ఇప్పుడు బ్లాక్లో ఇప్పుడు ఒక టికెట్ని మామూలుగా అయితే అఫీషియల్గా ఒక రేట్ ఉంటే బ్లాక్లో ఇష్ట ప్రకారం అమ్ముకుంటుంటారు. సో అది నేరం 100% నేరం. అది బ్లాక్లో అమ్ముకోవడం 100% నేరం. బ్లాక్లో అమ్ములని పోలీసులు పట్టుకుంటారు, కేసులు పెడతారు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో కాకపోతే ఇప్పుడు ఉన్న వ్యవస్థలు నాకు తెలిస్తే బ్లాక్ అయితే ఏం లేదు. ఎందుకంటే మాక్సిమం థియేటర్స్ అంతా ఆన్లైన్ అయిపోయినాయి, మల్టీప్లెక్స్లు వచ్చినాయి. ఊర్లలో ఉన్న థియేటర్స్ కూడా నథింగ్ బట్ ఆన్లైన్లో కొంటున్నారు. బ్లాక్ అనే సిస్టమ్ అయితే ఇక్కడ అంటే 80% తగ్గింది. ఏదన్నా ఇప్పటికి ఇంకా సింగిల్ థియేటర్లు ఏమన్నా ఉంటే అక్కడేమన్నా జరుగుతాం, కానీ బ్లాక్ అనే వ్యవస్థ అయితే నాకు తెలిసిందే మాక్సిమం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. అంటే ఈ కొంత కన్ఫ్యూజన్ ఉంది నిజంగా. ఇలా ప్రకారం ఏదైనా మనం పోరాటం చేస్తే నిజంగా రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇలా సార్ ఒక వ్యక్తికి బాధ కలిగింది, ఆ వ్యక్తి కోర్టు పోయి వేసుకున్నాడు, ద కోర్ట్ విల్ డిసైడ్. ఆయన బాధ కరెక్టా కదా అని కోర్ట్ విల్ డిసైడ్. ఇప్పుడు ఆయన మనం ప్రశ్నించే వ్యక్తి ఉండాలి కదా, దాంతో క్లారిటీ కూడా వస్తుంది కదా. ఆయన ప్రశ్నించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా గ్రేట్. ఎందుకంటే దానిపైన కోర్టు ఒక డిసిషన్ తీసుకొని చెప్తుంది, అయ్యా పెంచుకోవచ్చు గవర్నమెంట్, లేకపోతే లేదు పెంచనీకి లేదు అని చెప్తుంది.
ఇప్పుడు అడ్వకేసీ ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్వకేట్ టు అడ్వకేట్. ఇప్పుడు నా దగ్గరికి సేమ్ కేసు వచ్చి నన్ను ఏమంటే వేయలేను, ఎందుకంటే దెర్ ఇస్ ద స్లాబ్స్. గవర్నమెంట్ రెవెన్యూ జనరేషన్ అవుతుంది, 1000 మందికి పని దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి పనే కదా. ఇప్పుడు రాత్రిపూట షోలు ఎత్తే రాత్రిపూట జాబ్ చేయాల్సిందే. ఇప్పుడు ఓన్లీ ఒక సినిమా ఇండస్ట్రీ ఒకటే రాత్రిపూట పని చేస్తుందా? హాస్పిటల్స్ రాత్రిపూట పని చేస్తాను లేవా? బీపీ వాళ్ళు పని చేస్తాను లేవా? ఆటో వాళ్ళు పని చేస్తాను లేరా? రిక్షా వాళ్ళు పని చేస్తాను లేరా? లేకపోతే ట్యాక్సీలు పని చేస్తాను లేవా? 5 స్టార్ హోటల్లో 24 అవర్స్ పని చేస్తారు, హోటల్లో 24 అవర్స్ పని చేస్తారు. ఒక సినిమా థియేటర్లో రాత్రిపూట వేసారు సార్ అంటే కానీ సినిమా అనేది వినోదం కదా. వినోదాన్ని తీసుకోవడానికి టైం ఏముంటుంది సార్? మందు తీసుకోవాలంటే టైం ఉంటుంది కానీ సో దానికి కూడా లిమిటేషన్ ఉంది కదా. ఎందుకు ఉంటుంది మద్యం limitation? షాపులు బార్లు కూడా ఇంత ఏది? టైంలోనే క్లోజ్ అవ్వాలి, థియేటర్ కూడా ఈ టైం క్లోజ్ అవ్వాలి, దానివల్ల లాండర్ ప్రాబ్లం ఏదైనా వచ్చే అవన్నీ అవకాశం ఎందుకు క్లోజ్ ఉంటుంది. కావాలంటే ఏంటంటే అవి సర్టన్ టైం దాటితే ఖరాబ్ అవుతాయి. అవి తెల్లవారులు ఒకడు కొనడు, ఎందుకంటే జీవిత విధానం అనేది నీకు 9 గంటలకు అందరూ తినేస్తారు, ఇంకా అది అంతే. రాత్రి అంతా తినుకుంటా కూర్చోడు. అప్పుడు కూడా రాత్రిపూట కూడా బిర్యానీలు ఉన్నాయి కదా మన హైదరాబాద్లో. 4 గంటల బిర్యానీ అని, 3 గంటల బిర్యానీ అని, అట్లా ఏం దానికి టైమింగ్స్ కింద. రాత్రిపూట సినిమాలు పోయేటోళ్ళు ఉన్నారు, రాత్రిపూట షిఫ్ట్ చేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి రాత్రి అంతా నిద్ర పట్టదు, ఏం చేస్తారు? రాత్రిపూట సినిమా పోతారు. సో ఇది మన పూజారి నాగేశ్వరరావు గారు, అడ్వకేట్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఒక వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలను పెంచడం, అదేవిధంగా బెనిఫిట్ షోలను వేయడం మీద కోర్టును ఆశ్రయించారు. కానీ ప్రభుత్వానికైతే మాత్రం ఈ విధంగా ధరలను పెంచుకునేటువంటి ఒక జీవోని తీసుకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వాలకు ఉంది. అదేవిధంగా భారీ వ్యయాలతో నిర్మించినటువంటి చిత్రాలని ధరలు పెంచుకునేటువంటి అవకాశం కూడా నిర్మాతలు కోరే హక్కు కూడా ఉందని ఆయన చెప్తున్నారు. మరి చూద్దాం కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.